తేజస్వి గారు, ఇప్పటి వరకు నేను లాస్ట్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంటే డైట్ గురించి నేను మిమ్మల్ని అడిగాను, పిల్లల డైట్ గురించి అడిగాను. కానీ ఈ రోజుల్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం. ఏ ప్రాబ్లం ఉన్నా ఉండకపోయినా ఒళ్ళొచ్చేస్తుంది. రావడం ఈజీనే, తగ్గించుకోవడం నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఈ డైట్ అని ఆ డైట్ అని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఎంత ప్రయత్నించినా ఆఖరికి మళ్ళీ మొదటికే రావటం జరుగుతుంది. ఒకవేళ తగ్గినా వెంటనే పెరిగిపోవటం జరుగుతుంది. కానీ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా 13 ఏళ్ల మీ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి నాకు మా వ్యూవర్స్కి కూడా హెల్తీ వేలో మళ్ళీ తొందరగా పెరగకుండా చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి డైట్ చెప్పండి. యా ష్యూర్. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మోస్ట్ కామన్ ప్రాబ్లం ఎక్కువగా చూసేది అది చిన్నవాళ్ళు అవ్వనివ్వండి లేకపోతే పెద్దవాళ్ళు అన్న అవ్వనివ్వండి. చిన్నవాళ్ళు అంటే చాలామంది అనుకుంటారు చిన్నవాళ్ళకి కూడా బరువు ఉంటుంది. డెఫినెట్గా పిల్లలు యాజ్ యంగ్ యాజ్ 10 ఏళ్ళు వయసు వాళ్ళు కూడా వస్తారు బరువు తగ్గించుకోవడానికి. కరెక్ట్. స్కూల్ గోయింగ్ కిడ్స్కి ఒళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది. సో వేరియస్ రీజన్స్ ఒళ్ళు ఎందుకు వస్తుందంటే చాలా రీజన్స్ చెప్పచ్చు. అది ఫస్ట్ లైఫ్ స్టైల్. ఇప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్సర్సైజ్ చేయరు, ఎక్కువ కూర్చొని గేమ్స్ ఆడడం. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా యాక్టివిటీ తగ్గిపోయింది. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ ఫోన్కి అలవాటు అయిపోవడం అట్లా. సో నడవడం తక్కువ అయిపోవడం అట్లా. నడవడం ఆడడం బాడీ కదలడమే తగ్గిపోయింది. ఎస్. తినే ఆహారం ఒకటి, ఎక్కువగా షుగర్ ఉండే ఫుడ్స్, ఓకే, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా కొవ్వు పదార్థాలు లైక్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రైడ్ చికెన్ అని, బర్గర్స్ అని ఇవి ఎక్కువ అయిపోయినాయి. నీ ఫేవరెట్ ఏంటని అడిగితే డామినోస్, కేఎఫ్సి ఇదే అయిపోయింది. ఇంతకు ముందులాగా నాకు గవ్వలు ఇష్టం, నాకు చక్కడాలు ఇష్టము, లేకపోతే ఇది ఉండదు. అవును, అది జంక్ కూడా బాగా ఎక్కువ అలవాటు పడి జంక్ ఎక్కువ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ముందు ఏముండేదంటే కొన్ని సంవత్సరాల ముందన్నా వెళ్ళి తినేవారు, నెలకు ఒక్కసారో నెలకు 2 సార్లు. ఇప్పుడు జస్ట్ ఫోన్లో ఒక బటన్ నొక్కితే ఇంటికే వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్. ఆ ఎక్సర్సైజ్ కూడా లేదు. సో ఇంకా ఎక్కువగా వీలుగా ఉండేసరికి ఆ ఆహారంకి ఎక్కువగా తింటున్నారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. అది సో కొంతమందికి జెనెటిక్గా అవ్వచ్చు, డెఫినెట్గా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో ఉండొచ్చు. సో వాళ్ళు ఊరికే పెరిగిపోవచ్చు, దానికి మనం ఎక్కువ ఏమీ చేయలేం. కొంతవరకు తగ్గచ్చు బరువు, కానీ మరీ ఎక్కువ తగ్గలేరు అట్లా. సో కొంతమందికి ఏదైనా మెడికల్ కండిషన్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లం రావడం కానీ, ఇట్లాంటి PCOS, PCOD అని మీరు వినే ఈ మధ్య ఎక్కువగా ఉన్న చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉండేది ఇది. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువగా రావడం బరువు, మెడిసిన్స్ యూజ్ చేసేప్పుడు కూడా బరువు పెరిగిపోతారు. ఎస్, మెడిసిన్స్ ఎక్కువగా వాడేవి కూడా పెరిగిపోతారు అన్నమాట అట్లా. సో వీళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్. సెకండ్ చేంజ్ అంటే ఆబ్వియస్లీ ఫుడ్ హ్యాబిట్స్, ఆహారం ఎలా తీసుకోవాలి. సో చాలామంది లేదు బరువు తగ్గాలంటే నేను టిఫిన్ మానేస్తాను, లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్ తింటాను, పండ్లే తింటాను, ఫ్రూట్ సలాడ్ తింటాను, లేకపోతే జ్యూస్లు తాగుతాను అని లిక్విడ్ డైటే తీసుకుంటారు. అలా డెఫినెట్గా చేయకూడదు. అది రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మీరు బాడీకి కావాల్సిన ఆ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ, లేకపోతే ప్రోటీన్ కానీ అది ఇవ్వట్లేదు. ఇవ్వాల్సింది ఇవ్వాలి మీరు, కానీ అది ఎలా ఇస్తున్నారు అనేది చూసుకోవాలి. అది ఇవ్వకుండా ఓన్లీ నేను జ్యూసులు తాగుతాను, ఓన్లీ లిక్విడ్సే తీసుకుంటాను అంటే కరెక్ట్ కాదు. కానీ అలా తాగి తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు తగ్గింది కొవ్వు తగ్గరు, కొవ్వు తగ్గదు, అక్కడ మజిల్ తగ్గిపోతుంది, కండబలం అనేది తగ్గిపోతుంది, అట్లా వాటర్ అనేది పోతుంది బాడీలోంచి. సో అన్హెల్దీ వెయిట్ లాస్, అది హెల్దీ వెయిట్ లాస్ కాదు, అన్హెల్దీ వెయిట్ లాస్. సో అలాంటివి చేయకూడదు, డెఫినెట్గా అలాంటివి చేయకూడదు. సో ఒక విషయం చెప్తాను, మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు పొద్దున్న ఇడ్లీ తినచ్చు, దోశ కూడా తినచ్చు, అలా కూడా తగ్గచ్చు. ఇలా చెప్తే మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. రాత్రి మీరు చపాతీ తినచ్చు, కూర కూడా తినచ్చు, అలా తింటూ కూడా బరువు తగ్గచ్చు. ఎస్, డెఫినెట్గా ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ కూడా బరువు తగ్గచ్చు.
చాలా మంది ఏం చేస్తారంటే బరువు తగ్గాలని పొద్దున్న ఓన్లీ స్మూదీస్ అని ఇప్పుడు చాలా వెరైటీగా ఇవంతా ఫారెన్ కల్చర్ అన్నమాట, ఎక్కువ వచ్చేసింది మనకి. అవును. స్మూదీస్ చేసుకొని వెరైటీగా ఇవి వేసేసి ఫ్రూట్స్ వేసేసి దాంట్లో అవి ఇవి వేసేసి చేసుకుంటున్నారు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తోటి ఆకుకూరలతో స్మూదీస్ అని ఇవి వరకు తీసుకుంటున్నారు. నేను కూడా చేసిన దాన్ని కానీ రిజల్ట్ ఏం లేదు, మళ్ళీ గెయిన్ అవడం, తగ్గిన పెరగడం. అదే మీరు బరువు తగ్గడం అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. అది జస్ట్ 10 డేస్లో జరగాలి, 1 మంత్లో జరగాలి, 2 మంత్స్లో జరగాలి అనేది కాదు. మీరు లైఫ్ అంతా అది మెయింటైన్ చేయగలిగే ప్రాసెస్ అన్నమాట అది. సో లాంగ్ టర్మ్లో పనికొచ్చేలాగా చేయాలి కానీ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కోసం చేయకూడదు అది. సో మనం లాంగ్ టర్మ్ చూసుకుంటే మనం మేబీ ఒక నెల రోజులు, 3 నెలలు, 6 నెలలు ఇడ్లీ దోశ తినకుండా, చపాతీలు అన్నం తినకుండా ఉండగలమేమో, లేకపోతే ఫాస్టింగ్లు చేస్తూ ఉండగలం ఉట్టి జ్యూసులు తాగుతూ. 6 నెలల తర్వాత మీరు మళ్ళీ ఇడ్లీ తినడం, చపాతీ తినడం, అన్నం తినడం చేస్తే బరువు పెరిగిపోతుంది. నార్మల్ మనకి ఏదైతే లైఫ్ స్టైల్ ముందు నుంచి అలవాటు అది ఖచ్చితంగా మళ్ళీ కొనసాగించాల్సిందే, అది కొనసాగాల్సిందే అది. సో ఇప్పుడు అలాంటి చేంజెస్ చేయకుండా నార్మల్ మీరు తినే ఆహారంనే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను నేను, ఇడ్లీ తింటుంటే సాంబార్ తీసుకోండి, చట్నీ బదులు చట్నీ తీసుకోండి, కొంచెం తక్కువ సాంబార్ తీసుకోండి. అట్లా మీరు 4 ఇడ్లీలు తినే బదులు 2 కానీ 3 కానీ తినండి. అట్లా తగ్గించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రండి అది. అలా అని బాగా తగ్గించేసి కడుపు మార్చుకొని అట్లా అయితే ఉండకూడదు. వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చేయాలని చెప్పి లేడీకి లెగిసిందే పరుగులాగా ఈ రోజు మొదలు పెడితే రేపే తగ్గాలని చూడకుండా స్లోగా తగ్గించుకుంటూ వస్తే అది చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు, అలవాటు అయిపోతుంది, ఇబ్బంది పెట్టినట్టు ఉండదు బాడీకి కూడా అంటారు. అవును, ఎస్, డెఫినెట్గా. సో మీరు రైస్ తింటున్నారు, అన్నం తింటున్నారు, అది మీరు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటే బెటర్. ఓకే, అట్లా. సో రైస్ తినచ్చు, పర్వాలేదు. మిల్లెట్స్ ఇంకా మంచిది. ఓకే, మరి త్వరగా అరగదంటారు, ఓవర్ హీట్ అంటారు, అట్లా అంటూ ఏముండదు. సో ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరి బాడీ ఒకలాగా ఉండదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అందరికీ సరిపోదు, కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి సరిపోదు. నేను చెప్పేది ఇడ్లీ ఒక 2 ఇడ్లీలు తినండి, సాంబార్ తినండి, దాంతో మేబీ అందరూ అట్లా తినలేరు, అందరికీ సరిపోకపోవచ్చు అది. సో ఇప్పుడు మిల్లెట్స్ అనుకోండి, ఇప్పుడు మీ బాడీ దాన్ని ఎలా డైజెస్ట్ చేస్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆరెంజ్ తిన్నారనుకోండి, ఆరెంజ్ 6 తర్వాత తింటే నాకు జలుబు వస్తుంది అంటారు, చాలా వినుంటారు, విన్నాం. కానీ అందరికీ అవుతుందా? అవ్వదు, నాకు అవ్వదు, నాకు కూడా సో కొంతమందికి అయిపోతుంది. ఒక్కటి అందరూ ఏం అర్థం చేసుకోవాలంటే ఒక్కరికి సరిపోయింది ఇంకొకరికి సరిపోదు, ఒక్కరికి పడింది ఇంకొకరికి పడదు. కరెక్ట్. అట్లా మనకి ఏది పడుతుంది అనేది మనమే చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఎస్, అది ఎలా మీరు తెలుసుకోవాలి, లేకపోతే యాజ్ న్యూట్రిషనిస్ట్ మేము తెలుసుకుంటాం ఎలా మీరేం తింటున్నారు ఏంటి అన్నీ కనుక్కొని మేము తెలుసుకుంటాం. ఓకే మీకు ఇదైతే పడుతుంది, ఇదైతే పడతలేదు, సో ఇది ఇస్తాము, ఇది ఇవ్వము అట్లా. సో ఇప్పుడు మీరు మిల్లెట్స్ తింటే చాలా వేడి వస్తుంది అంటారు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో మీ బాడీ బట్టి ఉంటుంది. పడే వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు వైట్ రైస్ బదులు మిల్లెట్స్. కొర్రలు, ఎలాంటి కొర్రల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, అండు కొర్రలు, అవును, అరికలు, సామలు, అవును, ఇవన్నీ తీసుకోవచ్చు. కానీ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు, ఏ టైంకి తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు రెగ్యులర్ గా మన ఏజ్ ఉన్న వాళ్ళు? సో క్వాంటిటీ ఏజ్ బట్టి మనం చెప్పలేము, ఆ మనిషి బరువు ఎంత ఉన్నారు, ఇంకెంత బరువు తగ్గాలి, ఆ రోజుకి సరిపడే క్యాలరీస్ ఎంత తీసుకోవాలి, దాన్ని బట్టి మేము క్యాల్కులేట్ చేసి చెప్తామన్నమాట. మీరు ఇన్ని గ్రాములు మిల్లెట్స్ తీసుకుంటే ఆర్ ఇన్ని గ్రాములు కుక్ చేసిన తర్వాత వండిన తర్వాత అన్నం తీసుకుంటే బెటర్ అని అట్లా. సో మీరు అన్నంతో కానీ కొర్రలతో కానీ ఏంటి బ్రౌన్ రైస్తో పాటు ఒక కూర, ఒక పప్పు తీసుకోవడం అలా చేయాలన్నమాట. సో బ్యాలెన్స్డ్ మీల్ లాగా పెట్టుకోవాలి అది. సో ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చేస్తాను, చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే హడావిడిగా ఉంటారు, ఇదంతా జాగ్రత్త తీసుకొని టైం టు టైం తినడం చేయడం చేసుకోలేరు. అలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది? నేను డైట్ చేశాను అనుకోండి, నాకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట. రైట్.
ఆ హెడ్ఏక్ని భరించలేను, ఆకలిని కంట్రోల్ చేయగలం కానీ తలనొప్పిని తట్టుకోలేము. అవును. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో బేసికలీ మీకు హెడేక్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఎక్కువసేపు ఏం తినకుండా కడుపు మార్చుకుంటున్నారు. అవును. ఎందుకు వస్తుంది హెడేక్? సో మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు మనకి ఫస్ట్ ఆ ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత, అరుగుదల అయిన తర్వాత అది మనకి బలం ఇస్తుంది, ఎనర్జీ అనేది ఇస్తుంది. దాంట్లోంచి ఫస్ట్ ఆర్గన్ మనకి ఆ బలం తీసుకునేది బ్రెయిన్. ఓకే, సో మీరు ఆ బ్రెయిన్కి మీరు ఆ ఆహారం ఇవ్వలేదు, ఆ ఎనర్జీ ఇవ్వలేదు, అందుకే మీకు తలనొప్పి వస్తుంది. సో అలాంటి ఎక్స్ట్రీమ్ డైట్స్ చేస్తూ కడుపు మార్చుకుంటూ బరువు తగ్గుతారు అనుకుంటే బరువు తగ్గరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తలనొప్పి ఈవెన్చువల్గా మైగ్రేన్ కింద అయిపోతుంది. లేకపోతే కళ్ళు తిరగడం, లో బీపీస్ అయిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా టైంకి కొంచెం తినండి, హెల్దీ ఆహారమే. ఇప్పుడు మీరు స్నాక్ మురుకులు చెక్కలు తినే బదులు పండు తినండి అట్లా. లేకపోతే మీకు స్వీట్ వద్దు, కొంచెం కారంగా తినాలి ఉందంటే మీరు ఇంట్లోనే మరమరాలు కానీ అటుకులతో కానీ సలాడ్ లాగా చేసుకొని కొంచెం ఉప్పు మిరియాల పొడి జల్లుకొని తినచ్చు. ఓకే, ఇట్లాంటి స్నాక్స్ మీరు ఇంట్లో చేసుకొని తింటే డెఫినెట్గా మీకు బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ఆకలితో తలనొప్పి రావడం ఇలాంటివి కూడా జరగవు. ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఏదైనా తింటే వాటర్ ఎక్కువ తాగొచ్చు. దానివల్ల కూడా. మరి మనం మరమరాలు అటుకులు ఇవి కూడా రైస్తో చేసేవి కదా, రైస్ మంచిది కాదుగా మరి? రైస్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అటుకులు ఎక్కువ వేసి దాంట్లో సలాడ్ తక్కువ వేసారనుకోండి, అది తప్పు. సలాడ్ ఎక్కువ వేసి అటుకులు కొంచెం వేయండి, జస్ట్ ఒక 1 స్పూన్, ఒక 1.5 టీ స్పూన్ వేసుకుంటే పర్వాలేదు. అట్లా చేసుకుంటే పర్లేదు. అది రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.